హలో గైస్, ఎలా ఉన్నారు? ఎవరైతే అండర్ 10K బడ్జెట్లో ఒక మంచి బేసిక్ ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఐక్యూ నుంచి నిన్నైతే మనకి ఐక్యూ Z10 Lite అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 25th జూన్ 12 PM అమెజాన్ అలానే ఐక్యూ వెబ్సైట్లో అయితే తీసుకొస్తున్నారు. ఇంకా దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 9,999 అయితే పెట్టారు. ఇంకా 500 కార్డ్ డిస్కౌంట్ ఫోన్ మనకి 9,499 రూపీస్కి అయితే వస్తుంది. అలానే ఇంకా మిగిలిన వేరియంట్స్లో కూడా అన్నిటికీ 500 కార్డ్ డిస్కౌంట్ ఫోన్ ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఇంకా హయ్యర్ మోడల్ ఏదైతే ఉందో 8GB RAM 256GB మోడల్ దీనికి ఒక్కటికే మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఉంటుంది. అంటే 8GB RAM తీసుకుంటే ప్లస్ 8GB RAM మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే మీకు అడిషనల్గా వస్తుంది అనమాట. సో ఇవి ఐక్యూ Z10 Lite యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇంకా మనం ఈ ఫోన్ ఎవరికి సూట్ అవుతుంది, ఈ ఫోన్ అసలు వర్తా కాదా, ఆ ప్రైస్ బడ్జెట్లో ఈ ఫోన్కి కాంపిటీషన్గా ఏ ఫోన్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని. అందరికీ నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. మనం ఇంకా లేట్ చేయకుండా ఈ ఐక్యూ Z10 Lite యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. స్పెసిఫికేషన్స్ చూసాక మనం అర్థమైపోతుంది ఈ ఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీ అనమాట. 6000 mAh బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి ఛార్జింగ్ మాత్రం 15 watts మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు అట్లీస్ట్ 20-25 watts ఇచ్చున్నా బాగుండని అయితే అనిపించింది ఆ ప్రైస్ రేంజ్లో. ఇంకా మనం ఈ ఫోన్ తీసుకోవడానికి కొన్ని పాజిటివ్స్ అయితే చూద్దాం. ఇది పాజిటివ్స్ అని కాదు, కొన్ని మేజర్ ఫీచర్స్ అయితే చూద్దాం ఈ ఫోన్ అక్కడ పర్చేస్ చేయడానికి. ఫస్ట్ వన్ ఆటోమేటిక్గా 6000 mAh బ్యాటరీ 15 watts ఛార్జింగ్ అనమాట. అలానే ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 2.4 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. 6 nanometer పైన బిల్డ్ అయి ఉంటుంది. 8 octa కోర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనం డిస్ప్లే విషయానికి వస్తే ఇది HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే మీరు గేమ్స్ కానీ అలాంటి యూస్ చేస్తుంటే 90 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇది మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. అలానే IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇందులో మనకి డెడికేటెడ్ మైక్రో కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే మీరు 2 SIMs ప్లస్ అలానే మైక్రో కార్డ్ స్లాట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అలానే కొన్ని ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఎరేజ్ అయితే ఉంటుంది. అలానే ఎన్హాన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు కూడా మనకి గ్యాలరీ పర్పస్ కి అయితే యూజ్ అవుతుంది. ఎరేజ్ వచ్చేసి మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా అన్నెసరీ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. అలానే ఎన్హాన్స్ ఫోటో వచ్చేసి మీకు కొంచెం కలర్ కాంట్రాస్ట్ అయితే మారుతుంది. అలానే వివిడ్గా అయితే చూపిస్తుంది అనమాట ఆ ఫొటోస్ని. సో ఇంకా మనం కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 50 MP మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ అయితే 1.8 అపర్చర్ అయితే ఉంటుంది. అలానే 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 5 MP సెల్ఫీ కెమెరా, ఇది f2.2 అపర్చర్ అయితే ఉంటుంది. వీటి కూడా సెన్సార్స్ ఏం యూస్ చేశారు అయితే క్లియర్ గా మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా మనం అప్డేట్స్ విషయానికి వస్తే ఈ ఐక్యూ Z10 Lite FunTouch OS Android 15 అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసి 2 years, అలానే సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 3 years ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు. సో ఇంకా ఈ ఐక్యూ Z10 Liteలో కొన్ని డ్రాబ్యాక్స్ అనిపించిన విషయానికి వస్తే ఇదైతే మనకి సింగిల్ స్పీకర్ అయితే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే కాదు. అలానే ఇంకొకటి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది, బట్ కాస్ట్ కటింగ్ అనమాట, మనం ఏం చేయలేం దానికి. ఇంకా HD+ IPS LCD డిస్ప్లేతోనే వస్తుంది. ఫింగర్ ప్రింట్ వచ్చేసి సైడ్ పవర్ బటన్ ఏదైతే ఉందో అదే మీరు సైడ్ ఫింగర్ ప్రింట్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఐక్యూ Z10 Lite యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. ఇందులో మీకు ఏ ఫీచర్ అట్రాక్టివ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా ఈ ఫోన్ ఇప్పుడు వర్తా కాదని విషయానికి వస్తే దీనికి ఆల్టర్నేటివ్ ఫోన్స్ ఏవి ఉన్నాయి ఫస్ట్ మనం కంపేర్ చేసుకుందాం. నేను ఈ నెగిటివ్ విషయంలో కూడా చూసుకుంటే మన సింగిల్ స్పీకర్, స్టీరియో స్పీకర్స్, అలానే HD+ డిస్ప్లే ఇవన్నీ నెగిటివ్స్గా ఎందుకు చెప్పానంటే ప్రెసెంట్ కూడా కాదు, 1 year బ్యాక్ ఓల్డ్ ఫోన్ ఏదైతే ఉందో Motorola G45 అదైతే మనకి ఒక 6-8 months బ్యాక్ అయితే లాంచ్ అయింది ఆ ఫోన్. అది చూసుకుంటే మనకి అందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా అది మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6s Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంచుమించు సేమ్ అయితే ఉంటుంది. 2.3 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 6300 వచ్చేసి 2.4 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంచుమించు ఆల్ రౌండ్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కానీ ఇంకా మీకు ఫీల్ అవన్నీ అయితే అది Motorola G45 బాగుంటుంది. వేగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. పట్టుకున్నప్పుడు గ్రిప్ అయితే బాగుంటుంది. చూడడానికి కూడా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో ఇంకా మనం ఐక్యూ Z10 Liteకి కాంపిటీషన్స్ ఏ ఫోన్స్ అయితే చూద్దాం. మనం అక్కడ రీసెంట్గా లాంచ్ అయింది, దీంతో పాటు లాంచ్ అయింది. దీనికి పోటీగా అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. Realme Narzo 80 Lite ఫోన్ అనమాట. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 28th జూన్ నుంచి అయితే ఉంది. ఇది కూడా అమెజాన్లో అయితే సేల్ అవుతుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే కూడా బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ వచ్చేసి 10,499 అయితే పెట్టారు. 500 కార్డ్ డిస్కౌంట్ ఫోన్ 9,999 అయితే వస్తుంది. అలానే ఇంకొకటి 6GB RAM 128GB వేరియంట్ వచ్చేసి 11,499 అయితే ఉంటుంది. 700 కార్డ్ డిస్కౌంట్ ఫోన్ 10,799 అయితే వస్తుంది అనమాట. ఇంకా హయ్యర్ వేరియంట్ అయితే తీసుకురాలేదు. 8GB RAM 256GB, 6GB RAM 128GB లాస్ట్ అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే కూడా అన్ని సేమ్ అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకి 6.67 ఇంచ్ IPS LCD HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. దీని యొక్క పీక్ బ్రైట్నెస్ అయితే దానికంటే తక్కువ, ఐక్యూ Z10 Lite కంటే తక్కువ అయితే ఉంటుంది. 625 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ, 15 watts వైర్డ్ ఛార్జింగ్. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అలానే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఏ ఫీచర్స్ విషయానికి వస్తే కూడా ఇందులో అయితే Google Gemini
రియల్మీ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే రియల్మీ వాళ్ళది ఏ స్మార్ట్ లూప్ అనేది ఒకటి ఉంటుంది, అది ఇందులో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి సేమ్ సింగిల్ స్పీకర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. మీరు ఒక సిమ్ పెట్టుకొని ఇంకొక సిమ్లో మీరు డిసైడ్ అవ్వాలన్నమాట, మెమరీ కార్డ్ పెట్టుకుంటారు లేదంటే సిమ్ యూస్ చేసుకుంటారు అనేది. ఇంకా మనం కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ గెలాక్సీ కోర్ GC32E2 సెన్సార్ అయితే ఉంటుంది. ఇది f1.8 అపర్చర్ అయితే ఉంటుంది. ఇంకా ఇంకొక మెగాపిక్సెల్ అయితే డిఫైన్ చేయలేదన్నమాట వాళ్ళు. ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, ఇది f2.0 అపర్చర్ అయితే ఉంటుంది. ఏదైతే ఐక్యూ G10 లైట్లో ఉందో దానికంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది, ఎందుకంటే అందులో మనకి f2.2 అపర్చర్ అయితే ఉంటుంది, అది 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇందులో మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా f2.0 అపర్చర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలానే అప్డేట్స్ విషయానికి వస్తే కూడా సేమ్ అనమాట. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. రియల్మీ UI 6.0తో అయితే సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఈ ఐక్యూ G10 లైట్కి ఈ రియల్మీ నార్జో 80 లైట్కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇది మనకి కెమెరాస్ కొంచెం బాగుంటాయి దాంతో కంపేర్ చేసుకుంటే. సెన్సార్స్ కూడా వీళ్ళు డిఫైన్ చేశారనమాట. అందులో అయితే ఏ సెన్సార్ ఇచ్చారో కూడా అయితే చెప్పలేదు, ఓన్లీ సోనీ సెన్సార్స్ అని చెప్పారు అంతే. ఇంకా మీరు చూసుకుంటే కూడా బ్యాటరీ, ప్రాసెసర్ అన్నీ సేమ్ అనమాట. అప్డేట్స్ విషయంలో కూడా సేమ్ అనమాట. మీకు ఇంకా చూస్ చేసుకోవచ్చు ఓఎస్ ఏది నచ్చుతుందో. మీకు వివో యొక్క ఫన్ టచ్ ఓఎస్ నచ్చితే దానికి చూసి ఐక్యూ G10 లైట్ చూస్ చేసుకోండి, లేదంటే రియల్మీ UI నచ్చుతుంది అనుకుంటే ఈ ఫోన్ చూస్ చేసుకోండి. నన్ను అడిగితే ఈ 2 ఫోన్స్ కూడా కాదు, ఇంకొక అల్టిమేట్ ఫోన్ అయితే ఉంది. రీసెంట్గా మన ఇండియా బ్రాండ్ లావా నుంచి లావా స్ట్రోమ్ ప్లే అనేది ఫోన్ లాంచ్ అయింది. అలానే లావా స్ట్రోమ్ లైట్ అనే ఫోన్ కూడా లాంచ్ అయింది. ఈ లావా స్ట్రోమ్ సిరీస్ వచ్చేసి కొత్త ఏం కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనకి లావా స్ట్రోమ్ సిరీస్ అయితే వచ్చింది ఫోన్స్. చాలా బాగా అయితే ఉంటాయి స్పెసిఫికేషన్స్. అంటే 10K బడ్జెట్లో ఇప్పటివరకు ఆ ప్రాసెసర్తో ఏ ఫోన్ అయితే తీసుకురాలేదు, అంత మంచి ఫోన్ అనమాట. మీరు ఒక్కసారి ఈ లావా స్ట్రోమ్ ప్లే యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. MediaTek Dimensity 7060 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆక్టా కోర్ మనకి 6 nanometer అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 2.6 GHz అయితే 2 కోర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగిలిన 6 కోర్స్ కూడా 2.0 GHz దగ్గర అయితే సపోర్ట్ చేస్తుంది. మెయిన్ ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి Cortex A78 యూస్ చేశారు. అలానే సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి Cortex A55 అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఇంకా అలానే ఇందులో మనకి LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ బడ్జెట్లో మనం ఐక్యూ G10 లైట్ చూసుకున్నా, రియల్మీ నార్జో 80 లైట్ చూసుకున్నా, రెండిట్లో కూడా ఆ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ అయితే లేదు. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కూడా HD డిస్ప్లే అనమాట. ఇది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే కూడా రేర్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX752 సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Type C తో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. యాడ్ ఫ్రీ అనమాట, మీకు యాడ్స్ అయితే డిస్ప్లే అవ్వవు. 1 year ఆండ్రాయిడ్ అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. మిగిలిన ఫీచర్స్ కూడా సేమ్ అనమాట. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కటి టాప్ నాచ్ అయితే ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఐక్యూ G10 లైట్ రియల్మీ నార్జో 80 లైట్ కంటే బెటర్ ప్రాసెసర్. మేజర్ డ్రాబ్యాక్ చూసుకుంటే అప్డేట్స్ విషయంలో అనమాట. అప్డేట్స్ లావా వాళ్ళది కొంచెం స్లోగా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా 1 year కట్ అయితే చేశారు. ఓన్లీ 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ మాత్రమే వస్తుంది. అంటే మనకి ఆండ్రాయిడ్ 16 ఒకటే వస్తుంది. మిగిలిన వాటిలో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్ 17 వరకు అయితే వస్తాయి అనమాట అప్గ్రేడ్స్. సో మీరు చూస్ అయితే చేసుకోండి. ఈ ఒక్క విషయం కాంప్రమైజ్ అయితే చాలా బెటర్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ. అలానే కొంచెం లావాలో కొంచెం హీటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అది కూడా మైండ్లో పెట్టుకొని తీసుకోండి. ఎవరైతే మాకు అప్డేట్స్ అవసరం లేదు, అలానే మేము ఎక్కువ గేమ్స్ ఆడము, కొంచెం ల్యాగ్ ఫ్రీగా ఉండాలి మా పర్ఫార్మెన్స్ కూడా అనుకుంటే ఇప్పుడు మీరు ఈ లావా ఫోన్ అయితే తీసుకోవచ్చు. అంత ట్రస్ట్ లేదు లావా బ్రాండ్ పైన అనుకుంటే మీరు ఐక్యూ G10 లైట్ అయితే తీసుకోండి. ఎందుకంటే రియల్మీ నార్జో 80 లైట్తో కంపేర్ చేసుకుంటే 500 రూపీస్ తక్కువలో అయితే వస్తుంది. అలానే ఫీచర్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి, ఏం మారదు. కాకపోతే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఐక్యూ G10 లైట్ రియల్మీ నార్జో 80 లైట్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది? మీకు ఏ ఫోన్ నచ్చింది అంటే 10K బడ్జెట్లో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలానే ఇంకా మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్ నాకు. హోప్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.